హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి పూజకి సంబంధించిన ప్రసాదాల ఐటమ్స్ అన్నీ కూడా 1 by 1 రిలీజ్ అవుతాయి మన ఛానల్లోని. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ కొంచెం వంట రాని వాళ్ళకి డెఫినెట్గా నా ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే సింప్లిఫైస్ చేసి ఈజీ మెథడ్లో నీకు చూపించాను అనమాట. సో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా టేస్టీగా వచ్చేలాగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. 3/4 కప్ అనేది తీసుకున్నాను. పప్పుని బాగా వాష్ చేసుకుని మినిమం 4 to ఓవర్ నైట్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పప్పు చూసారు కదా బాగా నానిపోయి ఉంటుంది. సో నేను క్వాంటిటీ అనేది చాలా తక్కువ కాబట్టి మిక్సర్లో అనేది నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోవడం మంచిది, ఫ్లఫీగా కూడా వస్తుంది. సో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ నేను బేటర్ అనేది ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. పప్పు మనం మిక్సీలో వేసినప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు, గ్రైండ్ చేస్తున్నప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఈ రకంగా ఉన్నది కన్సిస్టెన్సీ బ్యాటర్. సో ఒక 1 ఆనియన్ని హాఫ్ కప్ ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. అండ్ 2 ఇంచ్ జింజర్ని కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాను. అండ్ ఒక 6 కర్రీ లీవ్స్ని ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుని కావాల్సినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సూజీ 1/4 కప్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఈ గరిటికి నేను కవర్ అనేది బాగా చుట్టేస్తాను అనమాట అండ్ టై చేశాను. ఎందుకంటే మనం దీనిపైన గారి షేప్లో మనం వేసుకుంటాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వెనకాల అనేది మనకి టైట్గా ఉండాలి. సో ఫ్రంట్ అనేది ముడి పెట్టేసుకోవాలన్నమాట. వెనకాల మాత్రం ఈ రకంగా ఉండాలి టైట్గా. ఎందుకంటే దానికి ఆయిల్ అనేది అప్లై చేస్తాము. దానిపైన బేటర్ పెట్టి గారి షేప్లో పెట్టి దాన్ని ఆయిల్లో అనేది మనం డ్రాప్ చేస్తాం అనమాట. చూసారు కదా ఈ రకంగా ఆయిల్ రాస్తాను. సో టైట్గా మాత్రం కవర్ అయితే ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. సో మీకు ఈజీగా అబ్జర్వ్ చేస్తే మీరే నాట్ చేసేస్తారనమాట. ఆ కవర్ కట్టడం పెద్ద కష్టం కాదు. సో ఇప్పుడు పిండి నానిపోయింది. సో అది పెట్టేసుకున్నాను. అండ్ వాటర్ అండ్ ఆయిల్ కూడా ఇప్పుడు స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఈ రకంగా స్ప్రెడ్ చేసుకుని అండ్ హ్యాండ్ని కొంచెం వాటర్లో డిప్ చేసుకుని అండ్ మనం పప్పు బేటర్ ఏంటంటే దీనికి సరిపడగా మనం తీసుకోవాలన్నమాట. ఈ గరిటెకి సరిపడగా బేటర్ మాత్రమే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసేసుకున్నా మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట మనకి. సో లేదు అనుకుంటే ఒక గిన్నెలా కూడా తీసుకోవచ్చు. గిన్నెలా తీసుకుని ఇలాగ కవర్ నాట్ చేసేసుకుని సో వెనకాల గిన్నె వెనకాల నుంచి కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఈ ప్రాసెస్ ఏంటంటే గరిటెతో చూపిస్తున్నాను. సో మీరు గిన్నెతో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా గార్ షేప్లో వేసుకున్నాను. ఆయిల్లో వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం ఫోర్స్ ఇస్తే మనకి గారె అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట ఆయిల్లోకి. మనం ఆయిల్లో అసలు పెట్టకూడదు, మర్చిపోతాం మళ్ళీ. సో చూసారు కదా 1 by 1 ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం దగ్గరగా పెట్టి మూమెంట్ ఇచ్చి కొంచెం ఫోర్స్గా మూమెంట్ ఇస్తే మనకి అది ఈజీగా డ్రాప్ అవుతుంది ఆయిల్లోని. మనకి షేప్ కూడా మనకి యాస్టిస్ వస్తుంది అనమాట. మరి అంత డ్రాస్టిక్ చేంజ్ అనేది ఏం రాదు. సో చాలా ఈజీ మెథడ్ అనమాట. ఎవరికన్నా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి లేదంటే ఏమీ ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఉంటుంది చేసుకోవాలని. మరి కష్టమైన ప్రాసెస్ ఏమో అనుకుని చేసుకోరనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్లీ. సో ఒకసారి మీరు ట్రై చేస్తే ఇంకెప్పుడు దీంతోనే వేస్తారనమాట. సో ఇలా వన్స్ ఇలా వేసేసుకుంటే వేసుకున్న 2 minutes తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా ఈ రకంగా. అండ్ కొంతమందికి ఏంటంటే లైట్ ఎల్లోయిష్ కలర్లో వచ్చినప్పుడు తీసేస్తారనమాట. సో అలా కొంతమందికి ఇష్టం. కొంతమందికి ఏంటంటే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే అది కొంతమందికి ఇష్టం. సో ఏ రకంగా ఇష్టం అనేది మీరు చూసుకుని ఆయిల్లోంచి తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా అన్నీ కూడా నేను మీకు చూపించిన గరిటెతోనే వేశాను. షేప్ ఎక్కడ కూడా మారలేదు. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.